ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఖమ్మం 25వ డివిజన్లో నిర్వహించారు. డివిజన్లో ఉన్న సమస్యలను ప్రజలు లిఖితపూర్వకంగా వినతి పత్రాలు అధికారులకు అందించారు. వానాకాలంలో వచ్చే సమస్యలపై దృష్టి పెట్టాలని మాజీ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఏంటంటే అనేక మార్లు మేము ఇవాళ వార్డు సభ కార్యక్రమం స్టేట్ నుంచి జరుగుతుంది. ఈ వార్డు సభ కార్యక్రమం ప్రతి వార్డులో పెడుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. దీనికి వచ్చిన ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా మా సమస్యల్ని సవినయంగా విని వాటిని సానుకూలంగా వాటిని సొల్యూషన్ చేసేటట్టు అధికారులు చెప్పుకొచ్చారు. కాబట్టి ఇది ఒక మంచి సభ. ఈ సభని అందరు ఇక్కడ మా 25వ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు ఈ సభని వినియోగించుకొని దీంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న సమస్యలు అంత దూరంలో మున్సిపాలిటీ పోయి పబ్లిక్ సంబంధించిన ఎవరు ముందుకు రాలేకపోతే ఇలాంటి వార్డు సభల ద్వారా దగ్గరలో ఉన్నది కాబట్టి ఆ సమస్యలను తీర్చడానికి ఈజీగా అయితే వీళ్ళకి చెప్పచ్చు అనుకునే విధంగా అందరూ వచ్చారు. కాబట్టి ఈ వార్డు సభలు పెట్టిన గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ విధంగా మా సమస్యలన్నీ వారికి విన్నవించాము. నా పేరు గోళ్ల వెంకటేశ్వర్లు, 25వ డివిజన్ సభ్యుడిని. థ్యాంక్ యూ. ఈరోజు వార్డు సభ 25వ డివిజన్లో కార్యక్రమంలోకి పాల్గొన్న వీళ్ళందరికీ కూడా ప్రతినిధులకి, వార్డు సభ్యులకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రభుత్వం ఈరోజు నుంచి వార్డు సభలు ఖమ్మంలో 15 డివిజన్లు స్టార్ట్ అవుతున్నాయి. అట్లా నెక్స్ట్ 6వ తారీఖు, తర్వాత 8వ తారీఖు, 10వ తారీఖు మొత్తం 4 రోజులు ఈ వార్డు సభలను నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డు సభలు నిర్వహణకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజల వద్ద ఉన్న సమస్యల్ని మీ వద్దకు వచ్చేసి అధికారులు వాళ్ళ సమస్యలు గుర్తించడం, ఒకవేళ ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అప్పటికప్పుడు పరిష్కారం చేయడం ఒకటి. తర్వాత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అవి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ వివరాలు తెలియజేయటం. తర్వాత ముఖ్యంగా SIR అనేది ఓటర్ మ్యాపింగ్ జరుగుతుంది, దాన్ని అవగాహన చేయటం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఓటు తీసేస్తారేమో అనే భయంతో ఉన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఓటర్ మ్యాపింగ్ ద్వారా ఈ నెల 25వ తారీఖు నుంచి జరిగే షెడ్యూల్లో అందరూ కూడా పాల్గొని ఓటర్ మ్యాపింగ్ చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.